లేటెస్ట్‌గా కొన్ని బిగ్ ఇండియన్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ గురించి క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా 'లూసిఫర్ పార్ట్ 2 ఎంపురన్' అనే ఫిల్మ్ మలయాళం ఇండస్ట్రీలోని ఈ ఇయర్‌లో మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్స్‌లోని టాప్ ప్లేస్‌లో ఉంటుంది. నాకు కూడా ఫిల్మ్ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రేపు వచ్చే ట్రైలర్ బట్టి హైప్ పెట్టుకోవచ్చా లేదా అనే క్లారిటీ వస్తుంది. బ్లాక్ బస్టర్ 'లూసిఫర్‌కి సీక్వెల్ అని మాత్రమే కాదనమాట. ఈ గ్యాంగ్స్టర్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్‌ని ఇంకాస్త బిగ్ స్కేల్‌లోని అండ్ బెస్ట్ రైటింగ్స్ తోటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ తోటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇది ఒక ప్లానెడ్ ట్రయల్ థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది. సో హైప్ కి వర్తా కాదనే క్లారిటీ రేపు వచ్చే ట్రైలర్ బట్టి అర్థమైపోద్ది. రేపు నైట్ కి అంటే 7:30 టైంకి రిలీజ్ అవుతుందంట. ఆల్రెడీ ఫారెన్ లో కొన్ని చోట్ల స్క్రీనింగ్ అవుతుందంట. దీనికి కారణం ఏంటంటే ఓవర్సీస్ లో కొన్ని కంట్రీస్ లో మాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ఉంది. దానికి తగ్గట్టు ఓవర్సీస్ ప్రమోషనల్ ప్లానింగ్ ఇది. పాన్ ఇండియాగా కష్టమే. నార్త్ లోని సేమ్ డేట్ కి ఈ ఈద్ కి సికిందర్ సల్మాన్ ఖాన్ సినిమా రాబోతుంది. సో నార్త్ లో కష్టం. దాంతో పాటు ఓవర్సీస్ లో మాలీవుడ్ కున్న మార్కెట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోని సేమ్ ఏరియాలోని సల్మాన్ ఖాన్ కి కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి సికిందర్ అక్కడ కూడా డామినేట్ చేయొచ్చు అనుకుంటా. ఇక తర్వాత దురంధర్ ఫిలిం గురించి అప్డేట్ వచ్చింది. చాలా మందికి ఈ ఫిలిం గురించి తెలియకపోవచ్చు. బట్ ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లోని పర్సనల్లీ నాకు కూడా ఒకటి. ఉరి ఫిలిం డైరెక్టర్ ఆదిత్య డైరెక్ట్ చేయబోతున్న ఈ గ్యాంగ్స్టర్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ లోని చాలా మంచి టాప్ కాస్టింగ్ ఉంది. అండ్ రీసెంట్ గా లీక్ అయిన సెట్ ఫోటోస్ అయితే ఈ సినిమా మీద మంచి ఎక్సైట్మెంట్ ని బిల్డ్ చేశాయి. అండ్ మంచి వైల్డ్ క్రైమ్ మూమెంట్స్ ఫిలిం లో ఉండబోతున్నాయి అనే వైబ్స్ ని తీసుకొచ్చాయి. అండ్ రణ్వీర్ సింగ్ గారి లుక్ అయితే మాత్రం ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన పద్మావత్ లోని అలావుద్దీన్ ఖిల్జీ వైబ్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. పోతే ఈ సినిమా ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో రాదంట. ఆగస్ట్ మంత్ తర్వాత నుండి అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలోనే రిలీజ్ చేస్తున్నారంట. అండ్ దివాళీకి ప్లాన్ చేయొచ్చు అంటే లేదు. ఎందుకంటే ఆ దివాళీకి అయితే మాత్రం మ్యాడాక్ యూనివర్స్ నుండి ఆయుష్మాన్ ఖురానా గారి తమ అనే వ్యాంపైర్ హారర్ ఫిల్మ్ రాబోతుంది కాబట్టి కాంపిటీషన్ ఉండకపోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని మంత్స్ లో అంటే ఆ టైంలో రావచ్చని క్లారిటీ అయితే రీసెంట్ అప్డేట్స్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి అప్కమింగ్ వార్ 2లోని ఆయన క్యారెక్టర్ గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఇంతవరకు ఈయన ఈ స్పై యూనివర్స్ లోని రెగ్యులర్ టెర్రరిస్ట్ లాగా ఒక రెగ్యులర్ విలన్ లా కాదు, యాంటీ హీరోగా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ కి సంబంధించి సెపరేట్ స్టాండ్ లోన్ ఫిల్మ్ కూడా ఉండొచ్చు అనే న్యూస్ అయితే మాత్రం మనం విన్నాం. కానీ ఈ వార్ 2 క్లైమాక్స్ అనేది ఆయన క్యారెక్టర్ రివీల్ అనేది ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గా ఫిల్మ్ ఎండ్ అవుతుంది క్లిఫ్ హ్యాంగర్ తో అని చెప్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ ఫిల్మ్ కి సంబంధించి షూటింగ్ చాలా వరకు మేజర్ పోర్షన్స్ అయిపోయాయి. సో విఎఫ్ఎక్స్ కి ఎడిటింగ్ వర్క్ అదర్ వర్క్స్ లో అయితే మాత్రం పనిచేసే వాళ్ళ నుండి ఈ రిపోర్ట్ అయితే లీక్ అయిందని చెప్తున్నారనమాట. ప్రస్తుతానికి సినిమా నుండి అఫీషియల్ అప్డేట్స్ ఏమి కూడా రిపబ్లిక్ డే కి పేట్రియాటిక్ గా ఏది ప్లాన్ చేయట్లేదంట. మొన్న హృతిక్ రోషన్ గారి బర్త్డే కి కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ గానీ పోస్టర్ గానీ వస్తుందనుకున్నప్పటికీ ఏమీ రాలేదు. కారణం ఏంటంటే టెక్నికల్ డిలే అంట. క్వాలిటీ అప్డేట్స్ అన్ని కూడా టెక్నికల్ స్కెడ్యూల్ ఫాలో అవ్వకుండా ఈ అప్డేట్స్ గురించి ప్లాన్ చేసుకుంటే వర్క్ డిలే అయిపోతుందని, అలాంటి మధ్యలోని స్పెషల్ అప్డేట్స్ గురించి స్కెడ్యూల్ ఏమీ కూడా పెట్టుకోకుండా ఆగస్ట్ 15th టైంకి రిలీజ్ డేట్ ఎలా అయినా సరే రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్స్ అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారంట. దాంతో పాటు హృతిక్ రోషన్ గారు తెలిపేది ఏంటంటే ఇద్దరు కలిపి ఉన్న సాంగ్ అయితే మాత్రం ఒక స్పెషల్ ట్రైనింగ్ కావాలంట. దానికి సంబంధించి గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట. అదొక్కటి మాత్రమే మిగిలింది. అది అయిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్ గా ఏప్రిల్ మంత్ నుండి ఖాళీ అయిపోతారు. ఆ వర్క్ అయిపోగానే గ్యాప్ లేకుండా క్రిష్ 4 షూటింగ్ వర్క్ ని కూడా మొదలు పెడుతున్నారంట. అది కూడా మే మంత్ లోనే మొదలు పెట్టొచ్చని రీసెంట్ రిపోర్ట్స్ అనమాట. అండ్ రాకేష్ రోషన్ గారు నిన్న తెలిపింది ఏంటంటే ఆల్మోస్ట్ డికేడ్ ఈ సీక్వెల్ అనేది ఎందుకు లేట్ అయింది, క్రిష్ 3కి క్రిష్ 4కి ఇంత గ్యాప్ ఎందుకంటే మోస్ట్లీ స్క్రిప్ట్ గురించి అయితే మాత్రం విఎఫ్ఎక్స్ స్కేల్ బడ్జెట్ లో ఎలాంటి కాంప్రమైజ్ కూడా నేనైతే అవ్వాలని అనుకోవడం లేదు. లేట్ అయినా పర్లేదు, మంచి క్వాలిటీ తోటే అందుబాటులో ఉన్న మంచి రిసోర్సెస్ తోటే బడ్జెట్ అండ్ స్కేల్ విఎఫ్ఎక్స్ తోటి అవుట్పుట్ ని అందిద్దామని ఎంత లేట్ అయిందని ఆయన మరొకసారి తెలిపారు. అండ్ క్రిష్ 3 ఆ టైంలోని క్రిటిసిజం ఫేస్ చేయడం మనందరికీ తెలిసిందే. సో ఈసారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉండాలి. దాంతో పాటు ఆయన డైరెక్షన్ లోని బాగా అవుట్డేటెడ్ అయిపోయినట్టు రిటైర్ టైం కాబట్టి నేను డైరెక్ట్ చేయట్లేదు, డైరెక్షన్ నుండి తప్పుకున్నాను కూడా తెలిపారు ఇదివరకే. పోతే ఫారెన్ నుండి హైదరాబాద్ కి ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చిన ప్రియాంక చోప్రా గారే ఈ క్రిష్ 4లోని ఈ సమ్మర్ లోని షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా అనే డౌట్స్ కూడా చాలా మంది అయితే మాత్రం రిపోర్టర్స్ అయితే డిస్కషన్స్ చేయడం మొదలు పెట్టేశారు. కానీ మాక్సిమం ప్రస్తుతానికైతే మాత్రం ఈ క్రిష్ 4 అనేది సన్ క్యారెక్టర్ మీద తను గ్రో అయిన తర్వాత అండ్ మోస్ట్లీ ఏలియన్ ప్లానెట్ ని కవర్ చేసేలాంటి స్క్రిప్ట్ కాబట్టి ఈవెన్ కృష్ణ క్యారెక్టర్ కూడా తక్కువ టైమే ఉండొచ్చని చాలా మంది అంటున్నారు. మరి ప్రియాంక చోప్రాని స్కిప్ చేస్తారా లేదంటే చనిపోయినట్టు చూపిస్తారా లేదనేది తర్వాత తెలుస్తుంది. కానీ ఆమె మాత్రం అప్కమింగ్ రాజమౌళి గారి మహేష్ బాబు గారి ఫిలిం లోని కన్ఫర్మ్ అయిపోయినట్టే. నిన్న రాజమౌళి గారు పోస్ట్ చేసిన వీడియో కింద ప్రియాంక చోప్రా గారు కామెంట్ పెట్టడం కూడా అన్అఫీషియల్ గా లీక్ చేసేసినట్టే. అల్యూమినియం ఫ్యాక్టరీలోని ఫిలిం కి సంబంధించి షూటింగ్ సీక్రెట్ గా స్టార్ట్ అయిన రూమర్స్ మనం మొన్న విన్నాం. కానీ అది ఓన్లీ లుక్ టెస్ట్ అంట. అవును, మహేష్ బాబు గారి లుక్ అండ్ ప్రియాంక చోప్రా గారి లుక్ అయితే మాత్రం టెస్ట్ జరిగినట్టు రీసెంట్ గా తెలుస్తుంది. దాంతోపాటు ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ మొదలైనట్టే. నెక్స్ట్ మంత్ నుండి కంప్లీట్ గా స్కెడ్యూల్స్ అంతా కూడా స్టార్ట్ అయిపోతాయని రూమర్స్ అనమాట. అండ్ అకార్డింగ్ టు ది రూమర్స్ ఈ ఫిల్మ్ షూటింగ్ అనేది అంటే ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 4 years గ్యాప్ తీసుకోవచ్చని చాలా మంది అంటున్నారు.
అంటున్నారు అండ్ 1000 crores బడ్జెట్ అని కూడా అంటున్నారు. కానీ మోస్ట్లీ ఇవంతా కూడా రూమర్స్ అనమాట. 1000 crores బడ్జెట్ అనేది పక్కగా రిస్క్ అవుతుంది. అండ్ ప్రియాంక చోప్రా గారు ఫారెన్ ఆడియన్స్ కి, బాలీవుడ్ ఆడియన్స్ కి పాపులారిటీ పరంగా వర్క్ అవుతారు. అండ్ రాజమౌళి గారి బ్రాండ్ కూడా ఇంటర్నేషనల్ గా టార్గెట్ చేయొచ్చు. కాకపోతే 2 parts గా ప్లాన్ చేస్తున్న ఈ ఫిలిం మేబీ సెకండ్ పార్ట్ కి ఇంకాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టి ఫస్ట్ పార్ట్ కి నార్మల్ బడ్జెట్ పెట్టొచ్చు. సో 1000 crores బడ్జెట్ అనేది పక్కగా నేను చెప్పలేను. కానీ ఈ సినిమా 4 years టైం తీసుకోవచ్చు అంటే మేబీ తీసుకోవచ్చు అనమాట. హాలీవుడ్ లో 4 months లోనే బిగ్ ఫిలిమ్స్ అన్ని కూడా షూటింగ్స్ కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే రాజమౌళి గారి ప్రొడక్షన్ అంటే కంప్లీట్ గా టైం తీసుకుంటుంది, అది సహజమే. అందులోనేది ఆయన కెరీర్ లోనే చాలా ప్రెస్టీజియస్ గా చాలా బిగ్ బడ్జెట్ తోటి తెరకెక్కించబోతున్న పాన్ వరల్డ్ ఫిల్మ్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోవడంలోనే డౌట్ లేదు. అండ్ ఈ ఫిల్మ్ లో ప్రియాంక చోప్రా గారు మాత్రమే మెయిన్ లీడ్ యాక్టర్స్ కాదు, ఫారెన్ యాక్టర్స్ కూడా ఉంటారనమాట రిపోర్ట్స్ ప్రకారం. యాక్చువల్గా ప్రియాంక చోప్రా గారు కన్నా ముందు దీపికా పడుకోనే తీసుకుందామనే కన్సిడరేషన్ కూడా జరిగిందనమాట. ఒకవేళ పాన్ వరల్డ్ గా టార్గెట్ చేస్తే పక్కగా ఇంటర్నేషనల్ కంపెనీస్ యొక్క కొలాబరేషన్ కూడా ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే ఈ ఫిలిం అనేది మోస్ట్లీ హాలీవుడ్లోని ఇండియానా జోన్స్ యొక్క స్టైల్ని ఇన్స్పైర్ అయి తీస్తుంది. ఆ తర్వాత మన ఫాలోవర్స్లో ఒకరు ఒక ఇంపార్టెంట్ డౌట్ని అడిగారు. అదేంటంటే కల్కి 2898 AD టెలివిజన్ ప్రీమియర్ కూడా జరిగిందనమాట. రీసెంట్గా చాలా బిగ్ ఫిల్మ్స్ అంటే మాత్రం ఒకప్పుడు టెలివిజన్ ప్రీమియర్స్లో ఉన్నంత టీఆర్పీ రేటింగ్ అనేది రీసెంట్గా చాలా ఫిల్మ్స్కి ఉండట్లేదు. కానీ ఈ టీఆర్పీ రేటింగ్ అనేది ఎందుకు కన్సిడర్ చేస్తారంటే ఓన్లీ థియేటర్స్లోనే కాదు, ఫ్యామిలీస్కి ఇంట్లోని టీవీలోని రిపీట్ వాల్యూ కూడా ఉందని తెలిస్తే అప్కమింగ్గా వచ్చే సీక్వెల్స్కి, ఫ్రాంచైజ్ ఫిల్మ్స్కి అయితే మాత్రం గట్టి పొటెన్షియల్ యూజ్ అవుతుందని చెప్పి ఎక్కువగా కన్సిడర్ చేస్తారనమాట. అండ్ ఓటీటీ వ్యూస్ కానీ ఈ శాటిలైట్ రైట్స్ అన్నీ కూడా అందుకనే టీవీ యొక్క టీఆర్పీ రేటింగ్ చాలా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఆఫ్టర్ బాహుబలి సాహో విపరీతంగా టీఆర్పీ రేటింగ్లోని లోగా పడిపోయింది. అదంటే నెగిటివ్ టాక్ వచ్చిన ఫిలిం. ఈవెన్ రాధేశ్యామ్ కూడా 8 టీఆర్పీ దాటే వచ్చింది అనుకుంటా. ఆ తర్వాత రీసెంట్గా సలార్కి ఆల్మోస్ట్ ఒక ప్రైజ్ కాంటెస్ట్ లాంటిది కూడా ప్లాన్ చేసినప్పటికీ 6.5 టీఆర్పీ రేటింగ్ తోటి ఆల్మోస్ట్ ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్ కన్నా లో టీఆర్పీ రేటింగ్ని అందుకుందనమాట. అది కూడా సినిమా థియేటర్స్లోని మాస్ ఆడియన్స్కి బాగా నచ్చి ఆకట్టుకుంది కదా. సో ఓటీటీలోనే చూస్తారు తప్పించి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వని మాస్ ఫిల్మ్ కాబట్టి టీఆర్పీ అలా రిజెక్ట్ అయిందని అనుకున్నారు చాలామంది. కానీ రీసెంట్గా చాలా బిగ్ ఫిల్మ్స్కి మినిమం 9 or 10 దాటే టీఆర్పీ ఉంటుంది. త్రిబులర్ ఫిల్మ్ కూడా 19 టీఆర్పీ ఉంది. పుష్ప 1 అయితే మాత్రం 22 టీఆర్పీ ఉంది. ఆ ఫిలిం 8th టైం టెలికాస్ట్ అవుతున్నప్పుడు కూడా 5.8 టీఆర్పీ ఉంది. కాకపోతే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ కల్కి ఈ టెలివిజన్ ప్రీమియర్లో అయితే మాత్రం 5.2 టీఆర్పీని అందుకోవడం చాలా చాలా లోగా కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ టీఆర్పీ రేటింగ్ వల్ల సీక్వెల్ మీద ఫ్యామిలీస్ ఆడియన్స్లోని ఫుట్ ఫాల్స్లో ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా అని చెప్పి నాకు తెలిసిన ఒక ఫాలోవర్ అడిగారు. ఎందుకంటే థియేటర్స్లోని బాగా ఆడిన త్రిబులర్ ఫిల్మ్ కూడా టీఆర్పీ 19 ఉన్నప్పుడు రీసెంట్ చాలా బ్యాడ్ ఫిల్మ్స్ కూడా టీవీలోని ప్రీమియర్ అవుతున్నప్పుడు మినిమం 8-9 టీఆర్పీ అనేది మినిమంగా దాటుతుంది. మరి ఈ మంచిగా ఆడియన్స్ నుండి అయితే మాత్రం థియేటర్స్లో ఆడిన ఈ సినిమా రిపీట్ వాల్యూ లేకపోవడం వలన, ఫ్యామిలీస్ వల్ల వాళ్ళకి కనెక్ట్ కాలేదు కాబట్టి టీఆర్పీ లేకపోవడం అంటే ఫ్యామిలీస్కి చాలా వరకు. మహేష్ బాబు గారు అండ్ అల్లు అర్జున్ యొక్క టీఆర్పీ రేటింగ్ అయితే మాత్రం టీవీలో చాలా బాగా ఉంటుండే అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ ఫ్యామిలీ అండ్ గర్ల్స్ పాపులేషన్ వలన. ఆఫ్టర్ బాహుబలి చాలా వరకు ఫ్యామిలీస్ అండ్ గర్ల్స్ పాపులేషన్లోని సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫిలిమ్స్ ఎఫెక్ట్ అవడం వలన ఈ సలార్ అండ్ కల్కి మీద కూడా అది పడింది అనమాట. అండ్ థియేటర్స్లోని బిగ్ ఫిల్మ్ కాబట్టి, పక్కగా హైప్ ఉన్న ఫిల్మ్ కాబట్టి చాలా మంది పాపులేషన్ వెళ్తుంటారు. కానీ టీవీలో రిపీట్ వేయడం అనేది అది కష్టమవుతుంది. సో చాలా వరకు ఫ్యామిలీస్ ఎక్కువ పాపులేషన్ కనెక్షన్ మిస్ అవుతుంది ఆఫ్టర్ బాహుబలి. దాంతోపాటు కల్కి ఓటీటీ రెస్పాన్స్ కూడా చాలా డౌన్ ఉండడం అనేది చాలా మందికి రిలీజ్ అయిన టైంలోని ఓటీటీ రాగానే అర్థమైపోయింది. సలార్ కూడా నెట్ఫ్లిక్స్లోని తెలుగు వెర్షన్ వ్యూస్ అయితే మాత్రం చాలా రీజనల్ ఫిల్మ్స్ కన్నా లో ఉన్నాయి ఓటీటీలోని. కానీ హాట్స్టార్లో హిందీలో ఎక్కువ రోజులు ట్రెండ్ అవుతుందని అన్నారు. కానీ వ్యూవర్షిప్ కానీ వాచ్ అవర్స్ గురించి క్లారిటీ రిపోర్ట్ లేదు హాట్స్టార్ నుండి. ఎనీవే వాట్ ఎవర్. ఇప్పుడు ఓటీటీ ఈ శాటిలైట్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా ఫుట్ ఫాల్స్లోని తేడా జరిగే అవకాశం ఉందా సీక్వెల్స్లో అంటే లేదు. కలెక్షన్స్ పరంగా పెద్ద ప్రాబ్లం జరగదు. కానీ ఫుట్ ఫాల్స్ మాత్రం మరీ అంత రికార్డ్ బ్రేకింగ్గా అవ్వకపోవచ్చు. రీజన్ ఏంటంటే ఈ వ్యూవర్షిప్పే. కానీ కలెక్షన్స్ ఎందుకు వస్తాయంటే మోస్ట్లీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అనేవి థియేటర్స్లో చూడాల్సిన సినిమాలు అనమాట. ఇందాక చెప్పినట్టు సో సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇండస్ట్రీ నుండి బిగ్ ఫిల్మ్ వస్తుందంటే పక్కాగా బజ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. సో వరుసగా ప్రభాస్ గారు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ చేయడంతో థియేటర్స్లో చూసే పాపులేషన్ మ్యాక్సిమం పాపులేషన్ అటెండ్ అయిపోతారు. అండ్ రీసెంట్గా సీక్వెల్స్ ట్రెండ్ అనేది ఇండియాలో గట్టిగా వర్క్ అవుతుంది కాబట్టి ఎలా ఉన్నా ఫస్ట్ పార్ట్ మిక్స్డ్గా యావరేజ్గా నార్మల్గా అనిపించే ఆడియన్స్ అయినా సరే సీక్వెల్ వస్తుంది, సెకండ్ పార్ట్ బజ్ క్రియేట్ అవుతుంది కాబట్టి వెళ్ళిపోతారు. సెకండ్ పార్ట్ ఎలా ఉంది, కంటిన్యూషన్ ఏం జరిగింది, పార్ట్ 1 చూసాం కదా, సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ కోసం. సో ఈ విధంగా ఎఫెక్ట్ అవడం అయితే కష్టమే ఈ శాటిలైట్ ఈ టీఆర్పీ రేటింగ్ బట్టి. కాకపోతే ఫుట్ ఫాల్స్లోని మరి రికార్డ్ బ్రేకింగ్ ఫుట్ ఫాల్స్ కానీ రిపీట్స్లోని టికెట్స్ తగ్గడం మాత్రం జరగకపోవచ్చు అంతే. కానీ ఈ ఓటీటీ శాటిలైట్ టీఆర్పీ అనేది ఎందుకంటే సినిమా ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా జనాలకి గుర్తుంది, ఇంకా జనాలు చూస్తున్నారు, రిపీట్స్ చేస్తున్నారు అని మాట్లాడుకోవడానికి. లేదు ఓన్లీ థియేటర్స్ కోసం మాత్రమే, ఆ తర్వాత అంతగా ఆడియన్స్ పట్టించుకోవట్లేదు
అనే టైప్లో అయితే మాత్రం ఈ ఓటీటీ టీఆర్పీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదని మాట్లాడుకుంటారు అనమాట. పోతే కల్కి 2 ఈ ఇయర్ లోనే షూటింగ్ ప్రొడక్షన్ వర్క్ అనేది మొదలైపోతుందంట. 2 to 3 ఇయర్స్ అయితే టైం తీసుకుంటుందంట ఈ సీక్వెల్ ప్రొడక్షన్ బిగ్ స్కేల్ లో ఉంటుందంట. కాబట్టి మేబీ 2028 టైంకి రిలీజ్ అవ్వచ్చని అనుకుంటున్నారు. సో మొత్తానికి మీకైతే క్లారిటీ అనుకుంటా ఈ రీసెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా. అండ్ డౌట్ కూడా క్లారిటీ అయింది అనుకుంటా. ఈ బిగ్ స్కేల్ బిగ్ బడ్జెట్ థియేట్రికల్ ఫిల్మ్స్ అయితే మాత్రం ఓటీటీ వల్ల ఈ శాటిలైట్ వల్ల అయితే మాత్రం థియేటర్స్ లోనే రిజెక్ట్ అవ్వవు అనమాట. ఆ ఫిల్మ్స్ థియేటర్స్ లో చూడడానికి మాత్రమే. అండ్ ప్రెసెంట్ ఇండియాలోని ఫ్రాంచైజ్ అండ్ సీక్వెల్స్ క్లిఫ్ హ్యాంగర్ సెకండ్ పార్ట్ ట్రెండ్ విపరీతంగా కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.